రిషికొండ ప్యాలెస్ పై మాజీ మంత్రి టీడీపీ నేతల మధ్య వార్ సాగుతోంది. రిషికొండపై నిర్మాణాలపై రోజా చేసిన ట్వీట్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్. నవ్విపోదురు గాదా నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది మీ వ్యవహారం అంటూ సెటైర్లు వేశారు. ముందు ఆ ప్యాలెస్ కు మీ బెంజ్ కార్ కు ఉన్న సంబంధం ఏంటో బయట పెట్టాలన్నారు ఎమ్మెల్యే భానుప్రకాష్. రిషికొండ ప్యాలెస్ పై తన ట్విట్టర్ హ్యాండిల్లో సుదీర్ఘమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు రోజా. పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప అని ప్రశ్నించారు. విశాఖను విశ్వనగరంగా అభివృద్ది చేయాలని కంకణం కట్టుకున్న జగన్ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప అని రోజా నిలదీశారు. వర్షానికి కారిపోయే అసెంబ్లీని సచివాలయాన్ని కట్టిన వాళ్లకు అత్యంత నాణ్యతతో రిషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా అని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ వైశాలి. అయితే నిన్నటి నుంచి ఎక్స్ ట్విట్టర్ వేదిక ద్వారా అయితే మాత్రం ఈ ట్వీట్ వార్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా నగర నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన పార్టీలు అయినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి రోజా నిన్నైతే ట్వీట్ చేసింది. ఇక రిషికొండకు సంబంధించి పర్యాటక శాఖ స్థలంలో ఒక భవనాలు అయితే నిర్మించడం తప్ప అనేసి కూడా ఒక దానికి వివరణ అయితే ఇచ్చేదానికి ప్రకారంగా అయితే మాత్రం ట్వీట్ చేసింది అయితే రోజా. దీనికి రీట్వీట్ గా అయితే మాత్రం ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భానుప్రకాష్ అయితే మాత్రం దానికి రీట్వీట్ చేశారు. ఆయన చేసేటువంటి ఒక ట్వీట్ కూడా అంటే ఈ యొక్క ట్వీట్ సంబంధించి దానికి వివరానికి దానికి ట్యాగ్ చేస్తూ కూడా ఈ రిషికొండకి సంబంధించినటువంటి ఒక నిర్మాణానికి సంబంధించినటువంటిది అయితే మాత్రం ఒక భానుప్రకాష్ అయితే మాత్రం ఈ యొక్క నవ్విపోదురు గాక ఈ యొక్క సిగ్గు అన్నటువంటి మీ యొక్క వ్యవహారం ఉంది. ముందు ఆ ప్యాలెస్ కు మీ యొక్క బెంజ్ కారుకు ఉన్నటువంటి సంబంధం ఏంటో బయట పెట్టాలి మాజీ మంత్రి గారు అనేసి కూడా ఒక వ్యంగ్యంగా కూడా ఒక ట్వీట్ అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి రోజా అయితే మాత్రం భారీ ఓటమి తర్వాత అయితే మాత్రం బయట అయితే ప్రజల్లోకి రాకుండా కూడా ఒక ట్వీట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ట్వీట్ వ్యవహారం అయితే మాత్రం ఇప్పుడు కొద్దిగా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే నగరికి నుంచి చూసుకుంటే మాత్రం ఇంతకు ముందుగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రోజా తర్వాత పర్యాటక మంత్రిగా కూడా వ్యవహరించింది. ఒక పర్యాటక శాఖకు సంబంధించి కూడా చాలా వరకు ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నటువంటి రోజా పైన అయితే మాత్రం ఈరోజు వ్యంగ్యంగా కూడా భానుప్రకాష్ అయితే ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైనే ఒక రోజా అయితే నిన్న 9 గంటల ప్రాంతంలో అయితే మాత్రం ఒక వివరణ ఇచ్చే విధంగా కూడా ఒక పారాగ్రాఫ్ అయితే మాత్రం ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జగన్ కూడా మద్దతు ఇచ్చే విధంగా కూడా ఒక ట్వీట్లు అయితే పేర్కొంది. జై జగన్ అనేసి ఒక నినాదంతో కూడా మేము వెనకడికి వేసేది లేదు, మా జగన్ అన్న మాకు సపోర్ట్ ఉన్నాడు, రాబోయే రోజుల్లో కూడా ప్రజా సమస్యలపై పోరాడతాం అనేసి కూడా దీని యొక్క సారాంశం అయితే ఉంది. అలాగే ఒక గెస్ట్ హౌస్ లో మేము చాలా హంగులతో పాటుగా చాలా క్వాలిటీగా మేము నిర్మించి ఇస్తే దానిపైన తప్పుడు ఆరోపణలు అయితే చేసినటువంటి ప్రభుత్వం ఇది అనేసి కూడా ఒక రోజా చేసిన ట్వీట్లు అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి నగరి ఎమ్మెల్యే కూడా అదే ఒకే నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 క్యాండిడేట్ల మధ్య అయితే మాత్రం ఈ యొక్క వార్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా ఎక్స్ వేదిక అంటే ట్విట్టర్ వేదిక కూడా ఈ యొక్క ట్వీట్లు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంతవరకు రోజా అయితే మాత్రం ఒక ఎక్స్ వేదిక అయితే మాత్రం ట్వీట్లు అయితే పోస్ట్ చేస్తుందే తప్ప ఇంతవరకు ప్రజల్లోకి రానటువంటి వైన్యం అయితే ఉంది. దీనికి కూడా సోషల్ మీడియాలో ఒక ట్వీట్ అయితే మాత్రం వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోజా అయితే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం ప్రజల్లో అయితే వచ్చే ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి రోజా ఇప్పుడు మాత్రం కనుమరుగా ఇప్పుడు కూడా ఇంట్లో కూర్చొని ట్విట్టర్ వేదిక కూడా స్పందిస్తుంది తప్ప ప్రజల్లోకి రావడం లేదు. మీ యొక్క నాయకుడు కూడా ఒక ప్యాలెస్ కే పరిమితం అయిపోయేసి బయటకు కూడా రానటువంటి పరిస్థితిగా ఉంది అనేసి కూడా ఒక సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అయితే ఈ యొక్క ట్విట్టర్ వారు ఇంకా ఎంత దూరం తీసుకెళ్తుంది అనేసి కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది వైశాలి. రైట్. థ్యాంక్ యూ నరేష్.